Into the most solemn and serious part of our worship, that is to take part in the Lord's table. మన ఆరాధనలో అతి ప్రాముఖ్యమైనటువంటి తీవ్రమైనటువంటి సమయానికి అంటే ప్రభు బలిలో పాలు పొందే సమయానికి వచ్చి ఉంటున్నాం. In Genesis chapter 14, the incident that we read in Genesis chapter 14 మనము ఆదికాండం 14 అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి లేఖన is భాగం quite familiar to all of us. ఇది మనందరికీ చాలా పరిచయమైనటువంటి వాక్య భాగం. So here we see the Lord came to visit Abraham. ఇక్కడ ఈ సంఘటనలో ప్రభు అబ్రహామును దర్శించడానికి వచ్చాడు. And the Lord is introducing Lord's table first time in the scripture here. లేఖన భాగాల్లో మొట్టమొదటిసారి దేవుడు ప్రభు బల్లని అక్కడ పరిచయం చేస్తూ ఉంటున్నాడు. This passage is very rich and deep in its meaning and its significance. మనం చదువుకున్నటువంటి ఈ భాగం ఈ ప్రాముఖ్యతలో ఇది ఎంతో లోతైనటువంటి అర్థం కలిగినటువంటి భాగం. We see several first things in this passage. ఈ యొక్క భాగంలో చాలా మొట్టమొదటిసారి మనకి కనిపించేటువంటి విషయాలు ఉంటున్నాయి. Yeah, the word God Most High or Yahweh is used first time here. ఇక్కడ సర్వోన్నతుడైనటువంటి దేవుడు సర్వోన్నతుడైనటువంటి యెహోవా అనేటువంటి మాట మొట్టమొదటిసారి వాడబడుతుంది. The word war is used first time here. ఇక్కడ యుద్ధము అనేటువంటి మాట మొట్టమొదటిసారి కనిపిస్తా ఉంది. The word priest is used first time. తరువాత యాజకుడు అనేటువంటి మాట బైబిల్లో మొట్టమొదటిసారి కనిపిస్తా The ఉంది. concept of tithe, giving tithe is given here first time. తరువాత దశమ భాగం 10వ వంతు చెల్లించటం ఇక్కడ మొదటిసారి The కనిపిస్తుంది. bread and wine is introduced here. అంతేకాకుండా రొట్టె మరియు ద్రాక్ష రసము ఇక్కడ మొట్టమొదటిసారి పరిచయం చేయబడుతున్నాయి. The principle of the first occurrence is anytime you hear first time a concept, the context is very important. ఏదైనా ఒక విషయం మొట్టమొదటిసారి బైబిల్లో ప్రస్తావించబడినప్పుడు ఏ సందర్భములో అది ప్రస్తావించబడిందో అనేది చాలా ప్రాముఖ్యం. So the first time it is introduced, it is very important. It gives all the foundational principles of that concept. కాబట్టి ఏదైనా ఒక విషయం మొట్టమొదటిసారి బైబిల్లో పరిచయం చేయబడినప్పుడు అది దానికి ఉన్నటువంటి మూల సూత్రాలన్నింటినీ మనకు అందిస్తూ ఉంది. So here we see the bread and wine is introduced first time. ఇక్కడ మొట్టమొదటిసారి రొట్టె మరియు ద్రాక్ష రసం మనకు పరిచయం So this is చేయబడుతున్నాయి. a prophetic passage. ఇది ఎంతో ప్రవచన పూర్వకంగా ఇవ్వబడినటువంటి భాగంగా The ఉంటుంది. bread and wine, the combination is not there in the Old Testament. మనం పాత నిబంధనలో చూసినట్లయితే ఎక్కడ కూడా రొట్టె మరియు ద్రాక్ష రసం ఆ రెండు కలిపి ఒకేసారి వాడబడినట్టుగా The Old కనిపించదు. Testament believers, the Israelites, when they redeemed by the Passover lamb, they had the bread and the meat and the lamb. మనం చూసినట్లయితే ఆ పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు వారు విమోచింపబడినప్పుడు వారు ఆ రొట్టె అంటే ఆ పస్కా పశువును వారు కలిగి ఉన్నారు. Yes, in the Passover table, they had bitter herbs, they had bread, and they had also lamb. ఆ యొక్క పస్కా భోజనంలో వారు చేదు కూరలు రొట్టె తర్వాత ఆ పస్కా పశువు యొక్క మాంసాన్ని వారు కలిగి ఉన్నారు. But bread and wine is a unique combination. Lord wanted to reveal in the to the New Testament believers, but he gave that to Abraham long time back. అయితే నూతన నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు ఈ రొట్టెని మరియు ద్రాక్ష రసాన్ని పరిచయం చేయాలనుకున్నాడు. కానీ దీని యొక్క మూలం చూస్తే దేవుడు ఎంతో కాలం కిందట అబ్రహాంకే పరిచయం చేశాడు. So this table we see here, the table the Lord is bringing to Abraham, is a table of representation of God. ఇక్కడ దేవుని గురించి చూపించేటువంటి దేవునికి రాయబారిగా ఉన్నటువంటి ఈ యొక్క బల్లని దేవుడు అబ్రహాముకు పరిచయం చేస్తూ ఉన్నాడు. So we know the Lord's table, several things about the Lord's table. ప్రభు యొక్క బల్ల గురించి మనం అనేక విషయాలు It is a నేర్చుకుంటున్నాం. table of remembrance. ఈ యొక్క బల్ల జ్ఞాపకార్థపు బల్ల. It is a table of redemption. ఈ బల్ల విమోచన బల్ల. It is a table of ఈ reconciliation. యొక్క బల్ల మనల్ని తిరిగి It సమకూర్చేటువంటి is a బల్ల. table of restoration. ఈ బల్ల మనల్ని తిరిగి దేవుని దగ్గరికి It is a నడిపించేటువంటి table బల్ల. of revelation. ఈ బల్ల ప్రత్యక్షపు బల్ల. It is a table of rejoicing. ఈ యొక్క బల్ల మనం ఆనందించేటువంటి It is a బల్ల. table of spiritual riches. ఇది ఆత్మ సంపాద్యము కలిగినటువంటి బల్ల. It is a table of representation. అంతేకాకుండా ఈ బల్ల ప్రభు పక్షంగా ఉన్నటువంటి బల్ల. So here the Abraham was representing all of us, all the believers, Old Testament and New Testament believers. ఇక్కడ ఈ భాగంలో అబ్రహాము పాత నిబంధన కాలములోను మరియు నూతన నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులందరినీ కూడా సాదృశ్యంగా సూచనగా And ఉన్నాడు. the Lord is inviting you and me today ఈ దినాన దేవుడు నిన్ను నన్ను ప్రభు బల్ల దగ్గరికి to ఆహ్వానిస్తున్నాడు. come and dine with him. ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో మనం భోజ్యం చేయాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. If you see the context of this passage, ఈ యొక్క
సంఘటన యొక్క సందర్భాన్ని మనం In చూస్తే Genesis chapter 12, చూడండి ఆదికాండం 12వ the Lord అధ్యాయంలో called Abraham out of the Ur of Chaldeans. దేవుడు అబ్రహామును కల్దీయుల ఊరు అనేటువంటి పట్టణం నుండి పిలిచాడు And asked him to follow him and to come to the land of Canaan. దేవుణ్ణి అతడు వెంబడించాలని ఆ విధముగా కనాను దేశంలోనికి రావాలని దేవుడు అబ్రహామును పిలిచాడు. I will bless you. నేను నిన్ను I will ఆశీర్వదిస్తాను, make you a blessing. నేను నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను, Leave your country, leave your people, leave your land and follow me. నీ యొక్క దేశమును నీ తండ్రి ఇంటి వారిని నీ బంధువుల్ని విడిచిపెట్టి నన్ను వెంబడించమని చెప్పాడు. And Abraham believed God, దేవుణ్ణి అబ్రహాము విశ్వసించాడు, and then he followed him. ఆ విధముగా దేవుణ్ణి వెంబడిస్తూ And వచ్చాడు. along with him, Lot, his nephew, also ఆ came. అబ్రహాముతో కూడా అతని అన్న కుమారుడైనటువంటి లోతు కూడా ఆయన వెంబడించాడు. And they came to Bethel. వారు ఆ విధముగా ప్రయాణం చేస్తూ బేతేలు అనేటువంటి ప్రదేశానికి And వచ్చారు. they became prosperous there. ఆ విధముగా వారు ఎంతో ధనవృద్ధి పశు సంపద వారు And సంపాదించుకున్నారు. at Bethel, they had too much of possession, they could not live together. వారు బేతేలు అనేటువంటి ఆ స్థలానికి వచ్చి వారు అక్కడ నివాసం ఉన్నప్పుడు వారి ఆస్తి ఎంతగా పెరిగిపోయిందంటే వారు కలిసి నివసించలేకపోయారు. So Abraham told to Lot, you choose whatever you like. కాబట్టి అబ్రహాము లోతుకు చెప్పాడు, నీకు ఎటువైపు వెళ్ళాలంటే నువ్వు అటువైపు వెళ్ళొచ్చు, నువ్వు చూస్ చేసుకోవచ్చు అని చెప్పాడు. So Lot chose Sodom and lived near there, and after that he went inside Sodom. ఆ విధముగా సొదొమ అనేటువంటి ప్రాంతాన్ని లోతు మొదట ఎన్నుకున్నాడు, మొదట బయట ఉన్నాడు, తర్వాత ఆ పట్టణంలోనికి And వెళ్ళిపోయాడు. Abraham lived in Mamre. అయితే అబ్రహాము మమ్రే అనేటువంటి ప్రదేశంలో నివాసం ఉంటూ వచ్చాడు. When Lot was in Sodom, ఈ విధముగా లోతు సొదొమ దేశంలో ఉన్నప్పుడు there was a big war అక్కడ ఒక పెద్ద యుద్ధం జరిగింది. between 4 kings and 5 kings. ఇక్కడ ఈ యొక్క యుద్ధము ఒకవైపున 4 రాజులు మరి ఒక వైపున 5 రాజులు. Kedorlaomer and his allies, 4 kings, went and fought with 5 kings. కదొర్లామాయే అనేటువంటి ఒక రాజు అతనితో కలిసి మిగిలినటువంటి 4 రాజులు వారు వెళ్ళి వారి ఎదుట ఉన్నటువంటి 5 రాజులతో పోరాటం They చేశారు. defeated them ఆ విధముగా వీరు వెళ్ళి వారిని ఓడించారు. and they took away all their property, వారికి ఉన్నటువంటి ఆస్తి అంతయు వారు all their దోచుకున్నారు. people also. వారి యొక్క ప్రజలను కూడా వారితో వెంట Because Lot was in Sodom, they took Lot and his people also. ఈ లోతు సొదొమలో ఉన్న కారణాన్ని బట్టి సొదొమ యొక్క మనుషులతో పాటు అతడు కూడా So somebody came and told Abraham, ఈ విధముగా జరిగినప్పుడు ఎవరో వచ్చి అబ్రహాముకు your చెప్పారు, nephew Lot is gone. మీ యొక్క అన్న కుమారుని కూడా వారు పట్టుకుపోయారు. And so Abraham took 318 trained men, went in pursuit of these 4 kings who defeated the 5 kings. కాబట్టి ఏ 5 రాజులనైతే ఓడించారో ఆ 4 రాజుల్ని అబ్రహాము తనతో ఉన్నటువంటి 318 మంది మనుషుల్ని పట్టుకొని వారిని వెంటాడాడు. And then they brought back all the people. ఆ తర్వాత వెళ్ళి అబ్రహాము వారిని ఓడించి మనుషులందరినీ తిరిగి మళ్ళీ తీసుకొచ్చాడు. And when he came back, ఆ విధముగా అబ్రహాము తిరిగి so వచ్చినప్పుడు 2 kings came to meet him. ఆ అబ్రహామును కలుసుకోవడానికి 2 రాజులు వచ్చారు. The first one is మొట్టమొదటి chapter 14 verse 17. 14వ అధ్యాయం 17వ వచనం. The king of Sodom went out to meet him. సొదొమ రాజు అబ్రహామును ఎదుర్కొనుటకు వెళ్ళెను. Verse 18. 18వ The వచనంలో Melchizedek, king of Salem, came to meet him. ఇక్కడ షాలేము రాజైన మెల్కీసెదెకు కూడా అబ్రహామును So the కలిసినాడు. king of Sodom came, సొదొమ రాజు వచ్చాడు. and he said, thank you Abraham for redeeming us. అబ్రహామా థ్యాంక్ యూ, మమ్మల్ని అందరినీ నువ్వు చెరలో నుంచి బయటికి We తీసుకొచ్చావు. want you to take all this plunder ఈ యొక్క సంపద అంతా కూడా నీవు తీసుకోవచ్చు, because you worked hard. ఎందుకంటే నీవు కష్టపడి You యుద్ధం got us చేశావు. victory. నీవే మాకు You విజయం risked తెచ్చావు. your life. నీ యొక్క ప్రాణాన్ని నువ్వు పణంగా పెట్టి You పోరాడావు. deserve it. నీకు ఈ ఆ సంపద అంతా You నీకు take all the రావాలి. property. కాబట్టి ఈ ఆస్తి అంతా నువ్వే తీసుకో. So, but Abraham said, అయితే అబ్రహాం అన్నాడు, I will not take even a sandal. Yeah. ఒక నూలు పోగైన చెప్పుల వారైనా నేను So తీసుకోను. I do not want to take anything because I don't want you to say I made Abraham rich. నాకు ఏమీ అక్కర్లేదు, ఎందుకంటే నేను తీసుకుంటే తర్వాత ఎప్పుడో నేనే కదా అబ్రహాము ధనవంతునిగా చేశాను అని నువ్వు తప్పనిసరిగా అంటావు. I made an oath with my God. నేను దేవునితో ఒక ప్రమాణం చేశాను. I have nothing to do with Sodom. ఈ యొక్క సొదొమ యొక్క ఆస్తితో నాకు ఎలాంటి సంబంధం లేదు. When he rejected Sodom, ఎప్పుడైతే సొదొమని ఆయన తిరస్కరించాడో, when he conquered the temptation of money, ఆ యొక్క డబ్బును గురించినటువంటి శోధన ఎప్పుడైతే అతను then జయించాడో, king of Salem came. అప్పుడు షాలేము రాజు And he వచ్చాడు. came with bread and wine. ఆ షాలేము రాజు వస్తూ రొట్టెను ద్రాక్షారసాన్ని And he తెచ్చాడు. blessed Abraham. ఆ విధంగా
అబ్రహామును దీవించాడు. Oh, my dear brothers and నా sisters, ప్రియమైన సోదరి this సోదరులారా, passage ఈ యొక్క భాగంలో very familiar to all of us. మనకందరికి పరిచయమైన వాక్య A భాగంలో lot of spiritual truths inside it. ఎంతో ఆత్మీయ సత్యాలు ఇందులో ఉన్నాయి. So at the table, at the bread and wine, ఈ యొక్క రొట్టె ద్రాక్ష రసంలో we see first of all the representation of God. ఇక్కడ దేవుని పక్షంగా ఇవి ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. Melchizedek, చూడండి, he మెల్కీసెదెకు is the king of Salem. అతడు షాలేము రాజు. Who is this Melchizedek? ఎవరు ఈ మెల్కీసెదెకు? Hebrews చూడండి, హెబ్రీయులకు రాసిన chapter పత్రిక 7, 7వ అధ్యాయం verse 2 and 3. 2-3 వచనాలు. Hebrews హెబ్రీయులకు chapter రాసిన పత్రిక 7, 7వ verse అధ్యాయం 2 and 3. 2-3 వచనాలు. First, his name means king of righteousness, then also king of Salem means king of peace, without father or mother, without genealogy, without beginning of the days or the end of the days, like son of man, he remains a priest forever. చూడండి, తెలుగులో మనకి 2-3 కలిసి ఉన్నాయి. ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము, అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. Who is this Melchizedek? ఎవరు ఈ మెల్కీసెదెకు? According to many Bible scholars, they say Melchizedek is the pre-incarnate form of the Lord Jesus Christ. చాలా మంది బైబిల్ పండితులు ఏమని చెప్తారంటే, యేసు క్రీస్తు వారు మానవునిగా ఆయన రాక మునుపు ఆయన కలిగి ఉన్నటువంటి రూపము, వ్యక్తి మెల్కీసెదెకు. The Lord gave several revelations before he came as the Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువారు మనుష్యునిగా ఈ లోకంలో ప్రత్యక్షపరచబడక మునుపు అనేక సార్లు ఆయా సమయాల్లో తన గురించి Many times ప్రత్యక్షపరచుకుంటూ he వచ్చాడు. represents as the angel of the Lord. కొన్నిసార్లు దేవుని దూతగా తను తాను So చూపించుకున్నాడు. here he came as Melchizedek. ఇక్కడ ఈ మెల్కీసెదెకు వలె వచ్చాడు. He is the one without genealogy. ఆయనకి వంశావళి లేదు. That means he is the eternal God. అంటే ఆయన నిత్యము He is the జీవించేటువంటి king వాడు. of Salem. ఆయన షాలేము That రాజు. means he is the king of peace. ఆయన సమాధానపు He is రాజు. the king of righteousness. ఆయన నీతికి రాజు. And he is the son of God. ఆయన దేవుని He కుమారుడు. is the high priest. ఆయన ప్రధాన He is యాజకుడు. the royal priest. ఆయన రాజు అయినటువంటి యాజకుడు. So the royal priesthood ఈ యొక్క రాజులైనటువంటి యాజకులు, is introduced here. ఈ రాజు అయినటువంటి యాజకత్వం ఇక్కడ మనకు పరిచయం So చేయబడుతుంది. in the Old Testament, కాబట్టి పాత the నిబంధనలో kingship and priesthood are different. ఈ రాజు మరియు యాజకుడు అనేటువంటి వారు వేరువేరుగా ఉంటారు. And the priesthood is done through the Aaron and his ఈ descendants. యొక్క యాజకత్వం అనేది అహరోను అతని సంతతి వారికి వస్తూ ఉండేది. And the kingship is brought through David and his descendants. అయితే రాజులు దావీదు అతని సంతానం నుండి వచ్చేవారుగా ఉన్నారు. But only in the New Testament, అయితే క్రొత్త నిబంధనలో we see మాత్రమే a royal priesthood. ఈ యొక్క రాజులైనటువంటి యాజకులుగా మనకు That's కనిపిస్తుంది. what we read in the worship time ఈ also. విషయాన్ని మనం ఆరాధన సమయంలో You are చూసాం. a chosen generation, మీరు ఏర్పరచబడినటువంటి a ప్రజలు, royal priesthood. రాజులైన యాజక Where సమూహం. this royal priesthood is introduced? ఎక్కడ ఈ రాజులైనటువంటి యాజకత్వము మనకు పరిచయం చేయబడింది? In Genesis chapter 14. ఆది కాండం 14వ అధ్యాయంలో పరిచయం Lord చేయబడింది. introduced himself as Melchizedek, as a royal priest who lives forever. దేవుడు తననే తాను పరిచయం చేసుకుంటూ ఆయన మెల్కీసెదెకులాగా రాజు అయినటువంటి యాజకుడుగా తాను ప్రత్యక్షపరచుకున్నాడు. And this royal priest ఈ యొక్క రాజు అయినటువంటి యాజకత్వం, gave that to us, gave that priesthood and royalty to us. ఈ యొక్క రాజరికము, ఈ యాజకత్వం మనకి ఇవ్వబడింది. And that's what 1 Peter chapter 2 verse 5 we read. ఇదే విషయాన్ని మనం 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో చదువుతున్నాం. You are living stones మీరు సజీవమైనటువంటి రాళ్ళు, and you are a royal priesthood. మీరు రాజులైనటువంటి యాజకులు. Oh, what a wonderful thing it is. చూడండి ఎంత అద్భుతమైన When we విషయం. come to the Lord's table, మనం ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు we need to understand the Lord, the royal priest is inviting us. ఈ యొక్క రాజు అయినటువంటి యాజకుడు మనల్ని ఆహ్వానిస్తూ And ఉన్నాడు. you and I are also as royal priests taking part there. నీవు నేను కూడా రాజులైనటువంటి యాజకుల వలె ఆ ప్రభు బలలో పాలు పొందాలి. As a holy priest. ఆ యొక్క That's పరిశుద్ధుడైనటువంటి why యాజకుడుగా. the First Peter gives very beautiful description about the church. మొదటి పేతురు పత్రిక ఈ సంఘాన్ని గురించినటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని మనకి పిక్చర్ని చూపిస్తుంది. You are a holy nation. మీరు పరిశుద్ధులైనటువంటి The జనాంగం. Lord said, "Be holy, for I am holy." నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులైండుడి అని My dear చెప్తున్నాడు. brothers and sisters, నా ప్రియమైన సోదరి what does సోదరులారా, table represent? ఈ యొక్క బల్ల మనకు దేన్ని సూచిస్తుంది? Tells us about royal priesthood. ఈ యొక్క రాజులైనటువంటి యాజకత్వాన్ని చూపిస్తుంది. The Lord himself is a royal priest. ప్రభువే ఆయనే స్వయంగా రాజుగా ఉండి
యాజకుడుగా ఉంటున్నాడు. And we are the royal priest. మనము కూడా రాజులైన యాజకులుగా చేయబడ్డాం. Secondly, రెండవదిగా it also shows us Abraham. అబ్రహామును సూచిస్తుంది. Abraham represents both Jews and the Gentiles. ఈ అబ్రహాము యూదులను యూదేతులను అంటే అన్యులను కూడా అందరికీ కలిపి ఆయన సూచనగా This ఉంటున్నాడు. table is table for ఈ everybody. యొక్క బల్ల అందరికీ This ఇవ్వబడినటువంటి is the బల్ల. blood that is shed for the remission of the sins of all the world. ఈ యొక్క బల్ల మీద ఉంచబడినటువంటి ఆ యొక్క రక్తము మనుషులందరి నిమిత్తమై వారి పాప క్షమాపణ నిమిత్తమై We చిందింపబడింది. are all equal in the house of God. మనం దేవుని యొక్క ఇంటిలోనికి వచ్చినప్పుడు మనం అందరము సమానంగా Here ఉంటున్నాం. there is no difference. ఎలాంటి భేదం లేదు. No difference between Jews and Gentiles. వారు యూదులని లేదు, అన్యులని లేదు, No difference between rich and poor. వారు ధనికులని లేదు, పేదవారని లేదు, No difference between rich, educated and uneducated. చదువుకున్నవారు చదువు లేని వారని So we are వ్యత్యాసం. all united in Abraham. మనమందరము కూడా అబ్రహాములో ఏక జనాంగమై ఉంటున్నాం. So through Abraham, అబ్రహాము ద్వారా God brought a nation Israel దేవుడు ఒక ఇశ్రాయేలు దేశాన్ని ఆయన స్థాపించాడు. with a purpose to bring Messiah through that holy nation. ఆ యొక్క పరిశుద్ధ జనాంగము ద్వారా లోకమునకు మెస్సియాని ఇవ్వడానికి ప్రభు But ఇష్టపడ్డాడు. they glorified themselves so much that they are a covenanted nation. వారు ఎంతగా అతిశయపడ్డారంటే మేము దేవునితో నిబంధన కలిగినటువంటి వారమని అతిశయపడుతూ వచ్చారు. That's why the Lord established this table. అందుకే ప్రభు ఈ బల్లని స్థాపించాడు. Now ఇప్పుడు you are all holy nation. మనమందరము కూడా పరిశుద్ధ Jews జనాంగం. and Gentiles together. మరి యూదులు మరియు అన్యులు ఒకటైపోయారు. In the Old Testament, పాత నిబంధనలో they చూస్తే had priesthood only for selected people. అక్కడ యాజకత్వం అనేది కేవలం ఒక సంతతి వారికి మాత్రమే They have సంబంధించింది. kingship only for few people. అక్కడ ఈ రాజరికం అనేది కేవలం ఒక సంతతి వారికి మాత్రమే But through the సంబంధించింది. Lord Jesus, Lord's table, అయితే ప్రభు బల్ల ద్వారా we are all the royal priests. మనమందరము కూడా రాజులైనటువంటి యాజకులం. We are equal in the sight of God. దేవుని యొక్క దృష్టిలో మనమందరం We సమానంగా are చేయబడ్డాం. blessed by this God. ఈ దేవుని చేత మనమందరము What ఆశీర్వదించబడ్డాం. does the Lord's table represent? ఈ యొక్క ప్రభు బల్ల మనకు దేన్ని It సూచిస్తుంది? represents Melchizedek, the royal priesthood. రాజయుండి యాజకుడైనటువంటి మెల్కీసెదెకుకు సాదృశ్యంగా ఈ బల్ల ఉంది. And we are all the holy priests. మనమందరము కూడా పరిశుద్ధులైన యాజకులుగా చేయబడ్డాం. Secondly, రెండవది, it shows us Abraham, ఇది అబ్రహామును సూచిస్తుంది. that the unity of Jews and Gentile believers. యూదులు మరియు అన్యుల్లో ఉన్నటువంటి విశ్వాసులందరూ ఏకమై ఉన్నారని So చూపిస్తుంది. what does this table represent? ఈ బల్ల ఇంకా మరి దేన్ని It represents the victory of God. దేవుని యొక్క విజయానికి సూచనగా ఉంది. Here we see Abraham. చూడండి ఇక్కడ అబ్రహామును చూస్తే Abraham was victorious. ఇక్కడ అబ్రహాము విజయుడుగా కనిపిస్తున్నాడు. Then the Lord Melchizedek came. ఎప్పుడైతే విజయాన్ని పొందాడో ఆ తరువాత మెల్కీసెదెకు వచ్చాడు. The table is for victorious ఈ people. బల్ల ఎవరైతే జయించేవారుగా ఉంటున్నారో వారి కొరకు ఇవ్వబడింది. Abraham went and fought with these 4 kings and brought great victory. అబ్రహాము వెళ్ళి 4 రాజులతో యుద్ధం చేసి గొప్ప విజయాన్ని సంపాదించాడు. And not only that, అంత మాత్రమే కాదు, he became victorious over temptation also. అంతేకాకుండా తరువాత వచ్చినటువంటి శోధన మీద కూడా విజయం పొందాడు. So king of Sodom came, ఇప్పుడు సొదొమ రాజు వచ్చాడు. and I will make a covenant with me, నాతో నువ్వు నిబంధన చేయి, and I will give you this property. నీవు ఒక ప్రమాణం చేయి, నాతో I will ఈ give you ఆస్తి this అంతా నీకు plunder. ఇస్తాను. ఈ యొక్క దోపుడు సొమ్మంతా నీకు ఇచ్చేస్తా. But Abraham said, అయితే అబ్రహాం అన్నాడు, I don't want your money. నీ డబ్బు నాకు అక్కర్లేదు. So I don't want to make any covenant with you. నీతో ఎలాంటి ప్రమాణం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. And you can take in the part in the Lord's table. నీవు కనుక ప్రభు బలలో పాలు పొందుతూ ఉంటే You need to live a victorious life. నీవు జయ జీవితాన్ని జీవించాల్సిన అవసరం ఉంది. As we live our life on the face of the earth, ఈ యొక్క భూమి మీద మన యొక్క జీవిత దినాలు మనం కొనసాగిస్తూ we ఉండగా, are sojourners in this ఈ world. లోకములో మనం యాత్రికులుగా కొనసాగుతూ ఉండగా There will be tests. అనేక సార్లు పరీక్షలు There will వస్తాయి, be temptations. అనేక సార్లు శోధనలు There will వస్తాయి, be battles. ప్రతి దినము యుద్ధం లాంటి పరిస్థితులు వస్తాయి, There will be temptations. శోధనలు There will be వస్తాయి, trials. పరీక్షలు వస్తాయి. Are you victorious? అయితే వాటిలో నీవు జయించేవాడుగా The Lord ఉంటున్నావా? said, ప్రభు అంటున్నాడు, Behold, I have overcome the world. ఇదిగో నేను లోకమును జయించి ఉన్నాను, I have overcome sin. నేను పాపమును I జయించాను, have overcome death. నేను మరణమును I జయించాను, have overcome Satan. నేను సాతాను జయించాను, I have overcome every test and నేను temptation. ప్రతి పరీక్షను శోధనను జయించాను. If you want to take part in the Lord's నీవు table, ప్రభు బలలో పాలు పొందాలని ఆశపడితే you also need to live a victorious life. నీవు కూడా జయ జీవితాన్ని జీవించాలి. Our victory comes through the victory of the Lord Jesus మన Christ. యొక్క విజయము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా ఆ విజయం మనకు లభిస్తుంది. Today,
ఈ దినాన Before we take part in the Lord's table, ప్రభు బలలో మనం పాలు పొందక let ముందు us examine ourselves. మనల్ని మనం పరీక్షించుకుందాం. How is our life today? మన జీవితంలో ఎలా ఉన్నాయి? Are we victorious మనం జయించు వారంగా ఉంటున్నామా? over tests that are coming on our way? మన యొక్క మార్గాల్లో వచ్చేటువంటి పరీక్షల్లో జయిస్తున్నామా? Are we victorious over temptations that are hitting us? మనం ఎదుర్కొనేటువంటి శోధనల్లో మనం జయ జీవితాన్ని If you have failed any time, ఒకవేళ నువ్వు ఎక్కడైనా పడిపోయి ఉంటే confess your failure. నీ యొక్క పడిపోయినటువంటి ఆ పతనాన్ని ప్రభు దగ్గర ఒప్పుకో. Come back to the Lord తిరిగి ప్రభు దగ్గరికి రా. and forsake that failure. ఆ యొక్క పడిపోయినటువంటి స్థితిని విడిచిపెట్టేసి And then take part in the Lord's table ఆ worthily. తరువాత యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాల్గొనాలి. We are all susceptible to failure. మనమందరము కూడా పడిపోయేటువంటి అవకాశం ఉంది. Many times we ప్రమాదం ఉంది. fail and falter. చాలా సార్లు మనం పడిపోయి But the తొట్టిల్లిపోతుంటాం. blood is always available to us. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మనకు అందుబాటులో But ఉంది. do not come unworthily. కాబట్టి ప్రభు బల్ల దగ్గరికి అయోగ్యంగా Do రావద్దు. not come casually. మనం నిర్లక్ష్యంగా ప్రభు Do బల్ల not దగ్గరికి come రాకూడదు. routinely. మనం ఏదో అలవాటుగా ప్రభు దగ్గరికి If రాకూడదు. you keep on deliberately sinning the same sin again and again, there is no more blood available for you. ఒకవేళ మనం ఇష్టపూర్వకంగా తిరిగి కావాలని చెప్పి పాపంలో పడుతూ ఉంటే మనకి క్షమాపణ ఇచ్చేటువంటి ఆ రక్తము మనకు అందుబాటులో ఉండదు. But by mistake, because we are in human flesh, human body, if you fail, the Lord is there to forgive you. మనం మానవ శరీరంలో ఈ యొక్క లోకంలో ఉన్నాం కాబట్టి పొరపాటున ఒకవేళ మనం పడిపోతే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మనకు అందుబాటులో ఉంది. Abraham represented God's victory. అబ్రహాము దేవుని యొక్క విజయాన్ని ఆయన చూపిస్తూ వచ్చాడు. దేవుని యొక్క విజయాన్ని ప్రతిబింబింపజేస్తూ వచ్చాడు. Abraham reflected and radiated the love of God. దేవుని యొక్క ప్రేమని అబ్రహాము ప్రతిబింబింపజేస్తూ దాన్ని ప్రకాశింపజేశాడు. So his nephew, కాబట్టి అతని అన్న కుమారుడు he left him. అతన్ని విడిచిపెట్టి He వెళ్ళిపోయాడు. chose the best part, the green part. చాలా చక్కగా ఉన్నటువంటి పచ్చగా ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని He went ఎన్నుకున్నాడు. away from him. అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. Now why should he go and risk his life, his people, to redeem him? నాకు వద్దు అని వెళ్ళిపోయినటువంటి అతన్ని రక్షించడానికి నేను నా ప్రజలు ఎందుకు ప్రాణాపాయంలో వెళ్ళి అతన్ని కాపాడాలని అనుకోలేదు. But that is the love of God. అది దేవుని ప్రేమ. Oh, my dear brothers and నా sisters, ప్రియ సోదరి సోదరులారా, ఈ దినాన do you have that love? ఆ ప్రేమను నీవు కలిగి Do you ఉన్నావా? have love for your brethren? నీ యొక్క సహోదరుల గురించినటువంటి ప్రేమ నీలో Do you ఉందా? have love for the people who reject you? నిన్ను కాదు అని తిరస్కరించినటువంటి వారిని ప్రేమించేవాడు. Do you have the love for those who say no to you and go away from you? నీవు నాకు వద్దు అని చెప్పి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారిని ప్రేమిస్తున్నావు. If anybody says one small word to us, ఎవరైనా ఒక్క చిన్న మాట మనల్ని అంటే we keep the revenge and we keep piling it up for years together. అయ్యో ఇంకా వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ పగ సంవత్సరాలు వెళ్ళిపోతాం. Look at Abraham. అబ్రహాం చూడండి, His forgiveness, అతని యొక్క క్షమాపణ గుణం his చూడండి, love for his nephew. అతని యొక్క అన్న కుమారుని గురించి అతను కలిగి ఉన్న ప్రేమను చూడండి. Before we take part in the Lord's table, ప్రభు బలలో మనం పాలు పొందక we need ముందు to examine, మనల్ని మనం are పరీక్షించుకోవాలి. we reflecting, radiating the love of God? దేవుని యొక్క ప్రేమని మన జీవితాల్లో మనం ప్రతిబింబింపజేస్తూ అది ప్రకాశింప చేయుచున్నామా లేదా? Unconditional love, ఈ యొక్క షరతులు లేనటువంటి agape ప్రేమ, love, అగాపే ప్రేమ, limitless love, హద్దులు లేనటువంటి ప్రేమ, love towards even towards our enemies. మన యొక్క శత్రువుల్ని సైతం ప్రేమించేటువంటి ప్రేమ. If you have that love, అలాంటి ప్రేమ నీవు కలిగి ఉంటే then you take part in the Lord's table. నీ ప్రభు బలలో పాలు పొందవచ్చు. But if you have hatred towards anybody, ఒకవేళ ఎవరినైనా నీవు ద్వేషిస్తూ ఉంటే your brother, నీ యొక్క సహోదరుని your కానీ sister, నీ సహోదరుని your కానీ colleague, నీ యొక్క కలీగ్ your కానీ boss, నీ యొక్క your అధికారిని subordinate, కానీ, నీ కింద పనిచేసేవారిని కానీ you cannot take part in the Lord's table. ప్రభు బలలో పాలు పొందలేవు. When you go to office, నువ్వు ఆఫీస్కి your వెళ్ళినప్పుడు colleagues will pull you down. నీ యొక్క నీతో పనిచేసేటువంటి వారు మిమ్మల్ని కిందకి లాగడానికి ప్రయత్నం Your చేస్తారు. boss will suppress you. కొన్నిసార్లు మీ పైన ఉన్నటువంటి అధికారి మిమ్మల్ని అనగదొక్కడానికి ప్రయత్నం Your చేస్తారు. subordinates will hate you, reject you, rebel against you. కొన్నిసార్లు నీ కింద పనిచేసేటువంటి వారు మీకు వ్యతిరేకంగా పనిచేస్తారు, Your తిరుగుబాటు చేస్తారు. relatives say all kinds of words against మీ యొక్క you. బంధువులు మీకు వ్యతిరేకంగా అనేకమైన మాటలు అంటారు. Can you love them with the love of God, agape, unconditional love? అయినప్పటికీ కూడా అగాపే ప్రేమ, ఆ షరతులు లేనటువంటి దేవుని ప్రేమని నీవు వారికి చూపించగలవా? Here in the Lord's table, the bread and the wine, ఇక్కడ ప్రభు బల్ల మీద రొట్టె ద్రాక్షారసం it also represents the covenant of God. దేవుని యొక్క నిబంధనను The సూచిస్తుంది. Lord is making a covenant with Abraham, దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన and the చేస్తున్నాడు. Lord made an oath with God. అబ్రహాము ఈ విధంగా దేవునితో ఒక ప్రమాణం చేస్తున్నాడు. So before God made the covenant, దేవుడు అబ్రహాముతో ప్రమాణం చేయకముందు
Abraham made a oath with God. అబ్రహాము దేవునితో ఒక ప్రమాణం చేశాడు. God, I will not touch anything that is in Sodom. ప్రభువా సొదొములో ఉన్నటువంటి దేనిని కూడా నేను ముట్టుకోను. Today, can you make that covenant with God? ఈ దినాన నీవు దేవునితో అలాంటి ప్రమాణం చేస్తావా? What does Sodom represent? ఈ సొదొము దేన్ని చూపిస్తుంది? Sodom represents the world. ఈ సొదొము లోకాన్ని సూచిస్తుంది. Oh, can you make a covenant with God? Lord, I want to say no to this world. ప్రభువా నేను లోకానికి నో కాదు అని చెప్తానని ఒక ప్రమాణం All that చేస్తావా? is in the world is the lust of the flesh, lust of the eyes, and the pride of life. లోకములో ఉన్నదంతయు అనగా నేత్రాశయు శరీరాశయు జీవపు డంబముగా ఉంది. Can you say no to these worldly pleasures? ఈ యొక్క లోక ఆశలకు నేను నో అని చెప్పగలవను? Can you say no to your worldly friends? ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి స్నేహితులకు కాదు అని చెప్పగలవా? Can you say no to your worldly desires? ఈ లోకపు ఆశలకు నువ్వు కాదు అని చెప్పగలవా? Can you say no to the worldly riches? ఈ లోకంలో ఉన్నటువంటి ధనానికి ఆస్తికి నీవు నో అని Can చెప్పగలవా? you say no to the worldly temptations? లోకంలో నుండి వచ్చేటువంటి ఆ శోధనలకి కాదు అని చెప్పగలవా? Then you can take part in the Lord's table. అప్పుడు నీ ప్రభు బలిలో Then పాల్గొ. the Lord will make a covenant with you. అప్పుడు దేవుడు నీతో ఒక నిబంధన I చేస్తాడు. will bless you. నేను నిన్ను I will ఆశీర్వదిస్తాను, make you a blessing. నిన్ను ఆశీర్వాదముగా చేస్తాను. Chapter 14, 14వ అధ్యాయంలో Abraham made a oath with God. అబ్రహాము దేవునితో ఒక ప్రమాణం In చేశాడు. chapter 15, 15వ అధ్యాయంలో God is making a covenant with Abraham. దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన I చేస్తాడు. will bless you. నేను నిన్ను I will ఆశీర్వదిస్తాను, make a blessing. నిన్ను ఆశీర్వాదముగా That's చేస్తాను. why this Lord's table అందుకే ఈ ప్రభు బల్ల is a table of blessing. ఇది ఆశీర్వాదపు బల్ల. If you want to come under the covenant of blessing, నీవు ఆ యొక్క నిబంధన ఆశీర్వాదం కిందికి రావాలంటే first you need to make a oath with God. నీవు దేవునితో ఒక ప్రమాణం చేయాలి. Lord, I want to say no to the king of Sodom. ప్రభువా నేను సొదొమ రాజుకి కాదు అని చెప్తాను. I want to say yes to king of Shalem. షాలేము రాజుకు నేను అవును అని I చెప్తాను. want to say no to the world. ఈ లోకానికి కాదు అని I చెప్తాను. want to say yes to my God. నా దేవునికి అవును అని చెప్తాను. Oh, I want to live with him. నేను ఆ దేవునితో I want to live for him. ఆయన కొరకై జీవిస్తాను. I want to do his ministry. ఆయన పరిచర్య చేస్తాను. I want to burn myself for him. నేను ఆయన కొరకై నన్ను నేను అర్పించుకుంటాను. I want to follow him. ఆయన్ని వెంబడిస్తాను. I want to obey him. ఆయనకి విధేయత I want చూపిస్తాను. to exalt him. ఆయన్ని నేను హెచ్చిస్తాను. Oh, today, my dear brothers and sisters, ఇది నా ప్రియ సోదరి before we సోదరులారా, take part in the Lord's ప్రభు table, బలిలో మనం పాలు పొందక ముందు whom are you saying yes? To whom are you saying no? నీవు ఎవరికి కాదు అని చెప్తున్నావు, ఎవరికి అవును అని Are చెప్తున్నావు? you able to say no to king of Sodom? సొదొమ రాజుకి కాదు అని చెప్పగలుగుతున్నావు? Sodom is a country, city filled with wickedness. ఈ యొక్క సొదొమ దేశము దుష్టత్వముతో నిండినటువంటి దేశం. Say no to Sodom. కాబట్టి సొదొముకి కాదు అని చెప్పాలి. Say no to worldly habits. ఈ లోకపు అలవాట్లకు కాదు అని చెప్పాలి. Say no to worldly friends. లోకపు స్నేహితులకు కాదు అని Today, చెప్పాలి. young people, ఈ దినాల్లో they have యవనస్తులు this difficulty. ఈ కాదు అని చెప్పడానికి చాలా They want కష్టం. both. వారికి అది కావాలి ఇది కావాలి. They want king of Sodom and the king of Shalem also. వారికి సొదొమ రాజు కావాలి, షాలేము రాజు They, కూడా కావాలి. they want world and they want God also. వారికి లోకము కావాలి, దేవుడు కావాలి. That is the problem of the church at Laodicea. లవొదికీలో ఉన్నటువంటి సంఘము అలాంటి It is a పరిస్థితిలోనే ఉంది. lukewarm church. అది నులివెచ్చనటువంటి You are సంఘం. neither hot nor cold. అందుకే దేవుడు అంటున్నాడు నువ్వు వెచ్చగా I లేవు, will come and చల్లగా లేవు. spit you out of my mouth. నేను వచ్చి నా నోటి నుండి నిన్ను ఉమ్మి Oh, my వేసేస్తాను. dear brothers and sisters, నా ప్రియ సోదరి how many సోదరులారా, young people today ఈ దినాన are ఎంతమంది traveling యవనస్తులు in two boats? వారు ఒక కాలు ఈ పడవలో ఇంకొక కాలు ఇంకో పడవలో పెట్టి I ప్రయాణం want king చేస్తారు. of Sodom. నాకు సొదొమ రోజు And I కావాలి, want king of Salem. నాకు షాలేం రాజు I కూడా want the కావాలి. blessings of this world. నాకు ఈ లోకంలో ఉన్నటువంటి I want దీవెన the కావాలి, pleasures of this ఈ world. లోకంలో ఉన్నటువంటి సుఖాలు కావాలి, And I want the blessings of God also. దేవుని యొక్క ఆశీర్వాదం కూడా నాకు కావాలి. Oh, my dear brothers and sisters, నా ప్రియ సోదరి that సోదరులారా, cannot be. ఆ విధముగా The జరగదు. Lord's table is saying, ప్రభు బల్ల మనకు when చెప్తుంది, when you say no to king of Sodom, ఎప్పుడైతే సొదొమ రాజుకు నువ్వు కాదు అని చెప్తావో then the king of Salem will come. అప్పుడే షాలేము రాజు వస్తాడు, King of righteousness, అప్పుడే నీతి రాజు king వస్తాడు, of peace, సమాధానపు రాజు eternal వస్తాడు, God, నిత్యుడైనటువంటి come దేవుడు with వస్తాడు. blessings. ఆయన వచ్చి ఆయన ఆశీర్వాదంతో నిన్ను దర్శిస్తాడు. Many young people, చా- many young people చాలా మంది యవనస్తులు throughout the week, వారమంతయు కూడా they enjoy with the king of Sodom. వారు సొదొమ రాజుతో ఆనందించి One enjoy with the worldly ఈ things. లోకపు విషయాల్లో ఆనందించి On Sunday, ఆదివారం they want దినాన to participate with the king of Shalem. ఇప్పుడు షాలేము రాజుతో పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడతారు. Then that table will become a table of judgment. అప్పుడు ఆ బల్ల తీర్పు బల్లగా వారికి చేయబడుతుంది. Shall we pray? ప్రార్థన చేసుకుందాం, Get on to our knees. మోకరిద్దాం, One moment of silence prayer. ఒక్క నిమిషం మౌన ప్రార్థన చేద్దాం. Lord brought this bread and wine. ప్రభు ఈ రొట్టెని ద్రాక్ష రసాన్ని తీసుకువచ్చాడు. The king Melchizedek
మెల్కీసెదెకు రాజు మనల్ని came as a దర్శిస్తున్నాడు. royal priest, ఆయన రాజు అయినటువంటి యాజకుడుగా వచ్చాడు. to make us royal priests. మనలను రాజులైనటువంటి యాజకులుగా చేయాలని What a ఇష్టపడుతున్నాడు. high and a lofty purpose Lord has for us. దేవుడు మన పక్షాన కలిగినటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు ఎంత గొప్పవిగా ఉన్నావో If you want the ఆలోచించండి. blessings of God, నీవు దేవుని ఆశీర్వాదం నీవు కావాలని you కోరితే need to represent, reflect the love of God. దేవుని యొక్క ప్రేమను ప్రతిబింబింపజేయాలి. You need to represent and reflect the victory of God. దేవుని యొక్క విజయాన్ని మనం ప్రతిబింబింపజేయాలి. You need to say ప్రకాశింపజేయాలి. no to the world and say yes to Jesus. లోకానికి కాదు అని చెప్పి యేసు క్రీస్తు వారికి అవును అని చెప్పాలి. Shall we pray? ప్రార్థన చేసుకుందాం.